హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నా పేరు సురేష్, వైజాగ్ సురేష్. ఈరోజు మీకు సరికొత్త వీడియో, మంచి వీడియోని అందించాలనేసి నేనైతే మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు చాలా బాగుంటుంది జర్నీ. ఈ కార్ వ్లాగ్ చేస్తున్నాం. కార్లోని ప్రయాణం ఉంది. ఈరోజు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయలుదేరుతున్నాం. పెందుర్తి, కొత్త వలస, ఎస్కోట, కాశీపట్నం నుంచి 20 కిలోమీటర్లు ఎగువ కొండపర్తి ఉంది. కాశీపట్నంలోనేమొచ్చి మంచి బ్రహ్మాండమైన రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఎగువ కొండపర్తి మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా ప్రయాణం ఉంది. 8 కిలోమీటర్లు అయితే ఎన్ఆర్పురం ఉంది, మంచి వాటర్ ఫాల్స్. సో తప్పకుండా ఇది అందరూ చూడవలసిన తగ్గ ప్రదేశం, చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్. తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి. మీకు మంచి ఎంజాయ్మెంట్ అయితే చూపిస్తాను. అలాగే మంచి ప్లేస్ ఇది మీ అందరికీ అందించాలని మీ ముందుకు వస్తున్నాను. వెళ్దాం, లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. కాంప్లెక్స్ నుంచి బయలుదేరాం ఎన్ఆర్పురం వాటర్ ఫాల్స్కి. సో వెళ్తున్నాం అనమాట, కార్ లాగ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ ఫుడ్ కోర్ట్లు అవినే, ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ అవేనండి. పెందుర్తి వచ్చామండి. మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. పెందుర్తి వచ్చాం, పెందుర్తి జంక్షన్ దాటామండి. సో నెక్స్ట్ ఎస్కోట్ వస్తుంది ఇప్పుడు మన జర్నీలోని. ఎస్కోట దగ్గర సమీపించాం. తాటిపూడి రిజర్వాయర్ జంక్షన్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళి రైట్కి వెళ్తే తాటిపూడి రిజర్వాయర్ వస్తుంది. ఇక్కడ అరకు దగ్గరలోని కాశీపట్నం. అక్కడ మంచి మనకి శివాలయం ఉంది, ఉమారామలింగేశ్వర టెంపుల్ ఉంది. చూస్తున్నారు కదా, ఇది 3 చెట్లు మధ్యలో, 3 చెట్లు త్వరల మధ్యలో ఉన్నటువంటి శివాలయం. ఇది చాలా అద్భుతం. భక్తులు బోలు మంది దర్శనం చేసుకుంటున్నారు. చెట్టు త్వరలో శివాలయం, కాశీపట్నం. అప్పారావు గారండి, గోవిందరాజు గారండి, మదిపడ వాస్తవులు, వందరపల్లి వీరాలంగా రాశారు. వారి కుటుంబ సభ్యులకి శివయ్య దివ్యాశస్సులు ఎలవెల్లా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. చెట్టు త్వరలో శివాలయం కాశీపట్నంలోనే ఉంది. సో ఇక్కడ భక్తులు బాగా అధికంగా వస్తూ ఉంటారు ఈ శివాలయాన్ని, శివుని దర్శించుకోవడానికి. నేను చూపిస్తాను. చాలా పురాతనమైన 200 సంవత్సరాల క్రితం ఇది. ఎందుకంటే ఈ త్వరం చూస్తే అర్థమవుతుంది. భారీగా ఉన్న చెట్టు, మర్రి చెట్టు. ఆ రూటే పునుగిరి వెళ్ళాం కదా, పునుగిరి కంటే ముందుకు వెళ్ళిపోవాలి. అలాగాను మర్రి చెట్టు, రావి చెట్టు, జివి చెట్టు త్వరల మధ్యలోనే శివాలయం. కాశీపట్నంలో ఉన్నది శివాలయం, చాలా ఫేమస్. ఈ చెట్టు త్వరలో ఉన్నటువంటి శివాలయం లోపలికి వస్తున్నాం ఇప్పుడు. చూడండి, వినాయకుడు, దేవి విగ్రహాలు. చూసారా అద్భుతమైన శివలింగం. ముందు కోరుకున్నానండి. అలాగే ఈ యొక్క మహానగర కార్యక్రమానికి విరామం ఇచ్చే దాతలు ఎవరైనా ఉండి ఆ యొక్క ఆలయం వద్దకు వచ్చి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ.
లొకేషన్ అదిరింది కదండి, ఫారెస్ట్ చాలా బాగుందండి. కొండలు ఈ యొక్క లొకేషను బాగుందండి. తర్వాత వెదర్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ ఈ చల్లటి వాతావరణంలోని ఈ జర్నీ చేస్తుంటే మాకు చాలా ఆనందం, ఆహ్లాదకరంగానే ఉన్నదండి. ఇప్పుడు ఎగువ కొండపర్తి వెళ్తున్నామండి. ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లకి వాటర్ ఫాల్ వస్తుంది, కానీ ముందుకుంటా 20 కిలోమీటర్లు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎగువ కొండపర్తి వెళ్తాము. అక్కడ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని రిటర్న్లోని మనం వాటర్ ఫాల్స్కి అయితే మనం వస్తామండి. ఇప్పుడు మటుకు ఎగువ కొండపర్తి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా రోడ్లు ఎలా ఉన్నాయి, ఫారెస్ట్ మధ్యలోంచి ఎక్సలెంట్ వ్యూస్ అవి ఉన్నాయి. చాలా బాగుంటుంది జర్నీ అయితే. చూడండి, సూపర్ జర్నీ అనమాట. మంచి వ్యూస్ ఉన్నాయి, మంచి ఘాట్ రోడ్డు. సో దారిలోనైతే ఎవరో ఒకరిద్దరు మనుషులు అయితే సహజం కనిపించట్లేదు, వాళ్ళు ఒకరిద్దరు తప్ప. రోడ్డు అయితే చాలా బాగుంది. కొంచెం ఘాట్ రోడ్డు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. పైన కొండ మీద అయితే ప్లేస్ ఎక్సలెంట్గా ఉంటుంది, తిరగలేదు. మంచి వ్యూస్ కూడా ఉన్నాయి. సరే చూద్దాం, ముందుకు నడుద్దాం. మనం వెళ్ళే దారిలోనైతే అన్నారపురం వాటర్ ఫాల్స్ అయితే దాటుకుని పైకి వెళ్తామండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అనంతరం ఎన్నారపురం అయితే మనం వచ్చి వాటర్ ఫాల్స్ అయితే తిలకిస్తామండి. ముందు మటుకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శిద్దాం, పైకి వెళ్దాం. బాగున్నాయి కదా వ్యూస్ అవిని, రోడ్లు అవి చాలా బాగున్నాయి. ఫారెస్ట్ ఏరియా అంతా ఘాట్ రోడ్డే, చూస్తున్నారు కదా, చాలా బాగున్నది వ్యూ. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. అంత వెంకటేశ్వర స్వామి వైకుంఠ గిరి దేవాలయం ఎగువ కొండపర్తి. చుట్టూరు మంచి వ్యూ ఉన్నది. సో కాశీపట్నం నుంచి 20 కిలోమీటర్లు, మొత్తం ఘాట్ రోడ్డు, చుట్టూ మంచి వాతావరణం. తెల్లవారు 6 గంటల ప్రాంతంలో ఈ టెంపుల్కి వస్తే దారిలోనే మనం మేఘాలయ చూడవచ్చు. మేఘాల పైన నడుస్తున్నట్టు ఉంటుంది ఈ టెంపుల్కి వచ్చే దారి అంతా. చాలా ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయి, మంచి పిక్నిక్ స్పాటు. ఎగువ కొండపర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని చూద్దాం. వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తున్నామండి. ఆయనతో ఒకసారి మనం నమస్కారం చేసుకున్నాం. సో విగ్రహం చాలా నిండుగా ఉన్నది. ఈ టెంపుల్ నూతనంగా కడుతున్నారు, ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వాల్సి ఉంది. సో భక్తులైతే తెల్లవారి నుంచి తండాలుగా జనాలు అయితే వస్తున్నారు భక్తులు. సో టెంపుల్ ఇప్పటివరకు ఖాళీ లేదు. ఇప్పుడు 3 అవుతుంది సుమారు. ఉదయం నుంచి భక్తులు అధికంగా సంఖ్యలో వచ్చారు. శని ఆదివారాలు అయితే టెంపుల్ అయితే ఖాళీ ఉండటం లేదు, మంచి ఆదరణ ఉంది. ఇంకా టెంపుల్ డెవలప్ చేస్తున్నారు. చూడండి చుట్టువైపులా ఇంకా కన్స్ట్రక్షన్ అవి జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నారు కదా అవును టెంపుల్ చుట్టువైపులు వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఘాట్ రోడ్డు కొండ మీద ఈ టెంపుల్ అయితే నిర్మాణం జరిగింది. చూస్తున్నారు కదా. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూస్తున్నాం కదండి. ఎగువ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎన్నారపురం వాటర్ ఫాల్స్కి అయితే ఇప్పుడు కొండ నుంచి కిందకి దిగుతున్నామండి. ఈ ఫారెస్ట్ మధ్య చూస్తున్నారు కదా, మంచి వ్యూస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ వ్యూస్ అవి. సాయంత్రం 3 అయింది, అయినా సరే
వాతావరణం చాలా చల్లగా ఉన్నది. కాశీపట్నం సో అయితే ఎండ అయితే కనిపించడం లేదు. లోపలికి వెళ్ళాలి 20 మంచి కిలోమీటర్ల దూరం వెళ్తే వింటర్ సీజన్ 20 కిలోమీటర్ల తర్వాత ఈ ఎగువ కొండపర్తి వస్తుంది. కొండ మీద ఆ పై కొండ మీద అయితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది, చాలా ప్రసిద్ధి. ఫారెస్ట్ అండి. జనాలు అయితే స్టే చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన కొండ మీదకి వెళ్తున్నాం. స్టే చేయడానికి అయితే రిసార్ట్స్ ఉన్నాయండి. దారి మధ్యలో చూస్తున్నారు కదా, బొల్లవి పార్క్ చేసుకుని స్టే చేసి చుట్టువైపుల వ్యూస్ మేఘాలతో నిండిపోయి మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. అవి చూసుకొని ఫోటోలు అవి తీసుకోవచ్చు. ఇక్కడ స్టే చేసి పిక్నిక్ లాగా భోజనాలు అవి చేయవచ్చు. చాలా మంది ఇక్కడ స్టే చేస్తున్నారు, వంటలు అవి వండుకొని తినడం అది చేస్తున్నారు. చాలా బాగుంటుంది చుట్టువైపుల వాతావరణం అవుతుంది. మేఘాల మీద ఉన్నట్టుగా ఈ దారిలో చూస్తే ఉన్నది. మనం మేఘాల పైన నడిచినట్టు కనిపిస్తుంది. మేఘాలన్నీ మన పైన ఉన్నట్టుగా కనిపిస్తోంది. మంచి వాతావరణం ఉంది. సో ఎంత టైం అయినా సరే తెల్లవారు ఎర్లీ మార్నింగ్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూస్ ఊటీలో ఉన్నట్టుగా ఉంటుంది. సో మనం అయితే కిందకి ఇంకా వెళ్దామండి. మన ప్రయాణం సాగిద్దాం. చూస్తున్నారు కదా చుట్టువైపుల వాతావరణం చాలా బాగుంది. ఎన్ఆర్పురం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం అండి. ఈ వాటర్ ఫాల్ మీకు చూపిస్తాను. నుంచి ఇలా వెళ్ళాలి. పక్కన కార్లు రోడ్డు మీద ఆపేసి ఈ దారి గుండా వెళ్ళాలి వాటర్ ఫాల్కి. మనం ఎన్ఆర్పురం వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. ఎన్ఆర్పురం వాటర్ ఫాల్. మా ఫ్రెండ్ కూడా ఈరోజు నాతో జర్నీ చేస్తున్నాడు. ఎన్ఆర్పురం వాటర్ ఫాల్ చూడడానికని నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. చూస్తున్నారు కదా, యంగ్ బాయ్ కొండ కోణంలో నడుస్తున్నాడు. సో దగ్గరికి అయితే వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి. చూద్దాం ఎన్ఆర్పురం వాటర్ ఫాల్ ఎలా ఉందనేది. ఎన్ఆర్పురం వాటర్ ఫాల్ వ్యూ చూస్తున్నాం కదా, ఎన్ఆర్పురం వాటర్ ఫాల్. ఇంకా ముందర వాటర్ ఫాల్ అయితే చాలా మంది ఇక్కడ స్నానాలు అయి చేస్తున్నారు. అది ఒకటండి వాటర్ ఫాల్. చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు. ఆడవాళ్ళు మగలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మంచి వాటర్ ఫాల్. మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది వచ్చారు ఈ వాటర్ ఫాల్కి. ఎన్ఆర్పురం వాటర్ ఫాల్స్ ఎలా ఉందండి? బాగున్నది కదా. ఎవరైనా ఈ వాటర్ ఫాల్ విజిట్ చేయండి, బాగుంటుంది కదా. నా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. సురేష్, వైజాగ్ సురేష్.